5 సంవత్సరాలు క్రీడల గురించి ఆలోచించిన శాసనసభ్యులు లేరు, ముఖ్యమంత్రి లేరు. ఆయన గేమ్స్ అంటే మళ్ళీ ఇండోర్ గేమ్స్ అంటే వేరే గేమ్స్ అనుకున్నారు. బ్యాడ్మింటన్ అవి కాదు, ఆయన పబ్జీ అంటే ఆయనకి ఇష్టం. ఆ ఒక్క గేమ్నే ఆయన ప్రమోట్ చేశారు. మిగతా గేమ్లన్నీ వదిలేశారు. లాస్ట్లో చివరిగా ఆడుదామా అందరూ కార్యక్రమం తీసుకున్నారు. 119 కోట్లు తగలబెట్టారు. ఇంకా డెప్త్కి వెళ్తూ ఉంది. ఒక పక్క విచారణ జరుగుతూ ఉంది. అవన్నీ కానీ వీటిలో కానీ పెట్టుంటే ఇవన్నీ ఇక్కడున్న పిల్లలకి అన్న చెప్తున్నారు. ఇప్పుడే ఈ కాలేజు, స్కూలు ఇది ఒక పెద్ద ఎడ్యుకేషన్ సెంటరు. ఇక్కడంతా పిల్లలు కూడా రూరల్ బ్యాక్గ్రౌండు, ఇక్కడే పేద విద్యార్థులు చదువుకునేది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇది కానీ పూర్తి అయింటే ఇక్కడే ట్రైన్ అయ్యే పరిస్థితి ఉండేది. వేరే చోటకు పోయే పరిస్థితి అవసరం లేకుండా ఉండేదని అన్న కూడా బాధపడ్డారు. ఈరోజు ఒకసారి చూస్తే క్రీడా వికాస్ కేంద్రం ఆ రోజు ఇది కానీ పూర్తి అంటే అన్నగారు శంకుస్థాపన ఏదైతే ఆ రోజు చేసి 30% పూర్తయిందో అది కానీ పూర్తి అయితే ఈ విధంగా ఉండేది. ఒక నేషనల్ స్టాండర్డ్స్తో స్టేడియం ఉండేది ఈ నియోజకవర్గానికి. దాదాపు 1500 మంది డైరెక్ట్ యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. 2 ఫ్లోర్లు అది అలానే వదిలేశారు. గౌరవ శాసనసభ్యులు గారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇది అర్ధాంతరంగా ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తాం. ఎంత ఖర్చు అయినా 421 పోస్టులు క్రీడాకారులు కేటాయించడం, వాళ్ళందరికీ డైరెక్ట్గా ఉద్యోగాలు రావడం, వాళ్ళందరూ కూడా టీచర్లే అన్నారు. ఇంతకుముందే అడిగితే ఎంతమంది ఉన్నారంటే ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన క్రీడాకారులు ఉన్నారు. పీఈటీలు అయ్యారు, టీచర్లు అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తే 42 ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా మొన్నే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం. ఏదైతే ఉందో ఇంకా ఏ నోటిఫికేషన్ వచ్చినా, మున్సిపల్, పంచాయతీ ఎనీ నోటిఫికేషన్ 100కు 3 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. లాస్ట్ గవర్నమెంట్లో 16 కోట్లు బకాయి పెట్టారు ఒక్కరికి. ఇలా మీరు చూసే ఉంటారు. ఎర్రాజ్యోతి బీసీ బిడ్డ, వాళ్ళ నాన్న వాచ్మెన్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. ఆ అమ్మాయి 2023లో ఏషియన్ ఛాంపియన్ అయితే పట్టించుకునే లేరు, పలకరించిన లేరు. మొన్నే లోకేష్ గారు పిలిచి 33 లక్షల రూపాయలతో పాటు గ్రూప్ 1 పోస్టు, దాంతోపాటు సైట్ కూడా కేటాయించారు. ఈరోజు శ్రీచరణి రెడ్డి అయినా ఎవరినైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, వాళ్ళని గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. దాంతోపాటు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి పెద్దలు, సీనియర్లు శాసనసభ్యులుగా ఉన్న నియోజకవర్గంలో ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ్యులు ఒకే ఆలోచనతో ఉన్నారు, క్రీడలను ప్రోత్సహించాలని. ఈ నియోజకవర్గంలో ప్రతి క్రీడాకారుణ్ణి గుర్తించి ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు.